ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారు. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా గెలవబోతోందని, గతంలో 98% స్ట్రైక్ రేట్తో ఉన్నటువంటి జనసేన ఇప్పుడు 100%కి అది పెరిగిందని, కాబట్టే వారు పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతున్నారు అంటూ నాగబాబు గారు ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవుడు లత గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. సార్వత్రిక ఎన్నికల ఫలితాల మీద కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొణిదెల నాగబాబు గారు. వారు 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి నేపథ్యంలో 21 స్థానాల్లో కూడా వారు గెలవబోతున్నట్లుగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో 98% స్ట్రైక్ రేట్ ఉండేది, అది ఇప్పుడు 100%కి పెరిగింది అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఫలితాలు? నిజంగా జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో జనసేన 21 స్థానాల్లో గెలవబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు చేసుకున్న సర్వేలు కూడా వాళ్ళకి అనుభవంలోకి వస్తాయి కాబట్టి, అంటే వాళ్ళు రివ్యూ చేసుకొని ఉంటారు. సో ఎలా ఉంది, పోల్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది, ఎక్కడెక్కడ ఓట్ పెరిగింది అనేది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి అంటే కూటమితో కలిసిన తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అనేది ఎక్కువ ఇక్కడ మ్యాండేటరీ ఎక్కువ భాగం ఓటు అనేది తెలుగుదేశంకు ఉంది. అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసింది. అంటే మా నాయకులు అందరూ కూడా, అంటే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉన్న వాళ్ళే కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కొంతమంది. సో ఎవరైతే టికెట్ ఆశించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఖచ్చితంగా తెలుగుదేశంలో తెలుగుదేశం నుంచి వెళ్ళి వాళ్ళకి జనసేనకి కూడా, అంటే వాళ్ళకి ఎక్కడ కూడా మాలో డిస్టర్బెన్సెస్ లేకుండా పనిచేయటం సమన్వయంగా. సో ఎక్కడ అంటే రాలేదనే బాధ ఉన్నా కూడా, అంటే గెలవాలి, కూటమిని గెలిపించుకోవాలి, సో మన పార్టీ మన పని మనం చేయాలి, బాబు గారు ఆదేశాలని శిరసా వహించాలి, బాబు గారు ఏం చెప్తే అది మనం ఫాలో అయిపోవాల్సిందే అనే ఒక నినాదంతోనే పనిచేయటం జరిగింది. సో ఏదున్నా అంటే రాలేని బాధలు ఏ విధంగా ఉండొచ్చు, ఉన్నా కూడా పక్కన పెట్టడం కూడా వాళ్ళందరి త్యాగం అనే చెప్పాలి. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పనిచేయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు సర్వేల ప్రకారం తీసుకొని ఉండొచ్చు. ఓటు అనేది అన్ని షిఫ్ట్ అవ్వటం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ జరిగింది ఆయా నియోజకవర్గాల్లో అంటారు. ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ అవటం జరిగింది. సో క్యాడర్ కూడా అదే లక్ష్యంతో పనిచేయటం జరిగింది. సో ఇక్కడ అది వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా భావించవచ్చా? ఖచ్చితంగా కలిసి వస్తుంది కదా. సో వాళ్ళకి వచ్చిన సీట్లు వాళ్ళు గెలిస్తే కూడా, మనకు ఇప్పుడు అధికారం ఇంపార్టెంట్ ఇక్కడ. సో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనేది ఒక మ్యాండేటరీగా అందరూ కష్టపడి పనిచేశారు ఇక్కడ. సో కూటమి అనేది మనం వాళ్ళతో పొత్తు ఉన్నప్పుడు ఖచ్చితంగా పనిచేయాల్సిన బాధ్యత తెలుగుదేశం క్యాడర్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పనిచేశారు. అక్కడ పని చేయటం మూలానే ఈరోజు వాళ్ళు ఇటు 21 అనేది నాగబాబు గారు చెప్తున్నారు అని అంటే సక్సెస్ఫుల్గా పని చేశారు అనే దానికి రిజల్ట్స్ అనేది ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది కదా. అంటే జనసేన పోటీ చేసింది 21 స్థానాల్లో, 21 స్థానాల్లో కూడా గెలవబోతున్నారా? నాగబాబు గారి వ్యాఖ్యల్ని మనం ఎడా చూడాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన, అంటే ఇప్పుడు ఎలక్షన్ పోల్ అయిన తర్వాత ఏ నియోజకవర్గాల్లో ఎంతెంత ఓట్ పోల్ అయింది, సో వాళ్ళకి ఎవరు అక్కడ పనిచేశారా లేదా, ఇవన్నీ ఒక సర్వే మొత్తం తెప్పించుకుంటారు. కాబట్టి సర్వేల ప్రకారం ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎంతెంత పోల్ అయింది, ఎక్కడ అంటే గొడవలు ఏమైనా జరిగి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగాయా, ఇలాంటివన్నీ కూడా చూస్తారు. చూసినప్పుడు ఖచ్చితంగా అంటే అక్కడ క్యాడర్ కలిసి అందరూ కలిసి పనిచేశారా లేదా, అంటే బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా కలిసి పనిచేసాయా లేవా అనేది ఖచ్చితంగా తర్వాత తెలుసుకుంటారు. ఎలక్షన్ అయిన తర్వాతే, పోల్ అయిన తర్వాతే తెలుసుకుంటారు. కాబట్టి తర్వాత కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎక్కడా కూడా అందరూ కలిసి కట్టుగా పనిచేశారు, పని చేయబట్టే ఈరోజు వాళ్ళ 21 అనేది మనం ఈరోజు రిజల్ట్స్ చెప్పుకొని ధైర్యంగా మనం చెప్పుకోవచ్చు అనేది వాళ్ళకి ఒక ధైర్యం రావటమే కానివ్వండి, మేము 21 స్థానాలు గెలుస్తామనేది కూడా చెప్పడానికి అదే మెయిన్ అండి. ఇక్కడేవో కూటమి అన్నప్పుడు అందరూ కలిసి పని చేయటం,
అసలు భేషజాలు లేకుండా పనిచేయటం, నాకు రాలేదు అనే బాధ కూడా పక్కన పెట్టి పనిచేయటం అనేది ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్. దానిలో అందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం ఇన్ని స్థానాలు గెలుస్తున్నాయని. సర్వేలు అంటే అన్ని సర్వేలు కూడా కూటమి గెలుస్తుంది, ఇన్ని సీట్లు వస్తున్నాయి అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారా అని అంటే కలిసికట్టుగా పనిచేసిన విధానమే కాబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్ మాకు కనపడుతుంది. సక్సెస్ అనే రేటు ఇక్కడ ఎక్కువగానే కనపడుతుంది. సో అంటే 21 స్థానాలకు గాను 21 స్థానాల్లో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అలాగే 2 ఎంపీ స్థానాలు కూడా వాళ్ళు గెలిచే అవకాశం ఉందా? ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఆయన ఉన్న ఇది కానివ్వండి, తెలుగుదేశం ఓట్ బ్యాంకే కానివ్వండి, అక్కడ గోదావరి జిల్లాలో ఒకటి ఎంపీకి సీట్ కూడా రావడం జరిగింది కాబట్టి అక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది. మచిలీపట్నం ఆల్రెడీ ఆయన మాజీ ఎంపీ కాబట్టి అది కూడా గెలిచే అవకాశం, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన వేరే వైఎస్ఆర్సీపీ నుంచి షిఫ్ట్ అవటం జరిగింది జనసేనకి. సో అక్కడ అది కూడా గెలిచే అవకాశం కనపడుతూనే ఉంది. ఓకే, అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనకి ఇచ్చిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 కనుక జనసేన గెలిస్తే ఇక కూటమికి 145 స్థానాల పైగా వచ్చే అవకాశం అయితే పక్కాగా ఉంటుంది కదా? ఖచ్చితంగా. అదేగా అమిత్ షా గారు కూడా చెప్తున్నది ఏంటి అంటే 145 స్థానాలకు పైనే వస్తాయనేదే వాళ్ళకు వచ్చిన సర్వేలో ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు అన్ని సర్వేలు కూడా 145 అనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. ఇది 145 అనేది వస్తాయి అనేది ఖచ్చితంగా అందరూ చెప్తున్న మాట. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో వైఎస్ఆర్సీపీకి 160 స్థానాలు రాబోతున్నాయి అంటే దేశంలో జూన్ 4వ తేదీన మనం చరిత్ర సృష్టించబోతున్నాం, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సరే చరిత్ర సృష్టించబోతున్నామని ఏ ఐపాక్ టీంతో చెప్పాడో అదే ఐపాక్ టీం చుట్టేశాడుగా, దాన్నే తీసి పక్కన పడేశాడుగా. నీకు అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు సో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకునే వరకైనా ఆగాల్సిందిగా, ఎందుకు పక్కకు పెట్టావు? సో నువ్వు ఆ రోజు వాళ్ళ దగ్గర కలవటానికే నీకు ఇష్టం లేదు. సో బయట వచ్చి ఏదో ఒకటి అంటే నువ్వు కార్యకర్తలకే కానివ్వండి, నాయకులకే కానివ్వండి ఒక భరోసా ఇవ్వటానికి ట్రై చేశాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. సో అదే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ కాకాని గారు పట్టుబడ్డారు అంటే కారు అక్కడ రేవ్ పార్టీలో దొరికిందన్నా అక్కడ పాస్పోర్ట్ ఉంది. పెద్దిరెడ్డి గారు తీసుకుందామన్నా ఆయన బిజినెస్ లో అప్పటికే తరలించడం మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఎవరికి భయం వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రోజా గారు ఆల్రెడీ ఆ రోజే అనౌన్స్మెంట్ చేసేసారు, నేను ఓడిపోయే అవకాశాలు ఉంటే అది ఓన్లీ వైసీపీ వాళ్ళ మూలానే ఓడిపోతానని చెప్పి ఆ రోజే అనౌన్స్ చేసేసారు. సో ఇవన్నీ ఎవరు చేశారు? సో వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతారు, ఎందుకు సర్దుకుంటారు, ఎందుకు పక్క రాష్ట్రాల పక్క దేశమా అని చెప్పి ఎందుకు అని ఆలోచిస్తారు? ఇవన్నీ ఆయన ధైర్యం నూరిపోయడానికి చేస్తున్న ప్రయత్నాలే కానీ ఎవరికి వాళ్ళకి ఉన్న టెన్షన్ అనేది భయం అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వంశీ గన్నవరం నుంచి ఉన్న ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ ఆల్రెడీ అమెరికా షిఫ్ట్ అయిపోవటానికి అక్కడ గ్రీన్ కార్డు ట్రై చేసుకుంటూ కూడా ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. సొంత ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన క్యాండిడేట్లే వినే పరిస్థితిలో లేరు. ఓకే.